అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ వైసీపీలో అసైన్మెంట్ భూముల కోసం వైసీపీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. అసైన్మెంట్ భూముల వ్యవహారంలో అనర్హులకు భూములు కట్టబెడుతున్నారంటూ స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునారెడ్డి వర్గం ఆందోళన చేపట్టారు. పార్టీ పెద్దలు ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంతో వైసీపీ నేతలు వినతి పత్రాన్ని సమర్పించారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో వైసీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జేసీఎస్ కన్వీనర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి విషయం తీసుకెళ్లడం జరిగిందని వైసీపీ నేతలు పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలని సీఎం ఇచ్చిన ఆదేశాలను కూడా స్థానిక అధికారులు పక్కన పెట్టారని నేతలు విమర్శించారు. ఇంకా కొన్ని అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని ప్రపోజల్ కూడా రావడంలే, ఎప్పటి నుంచో అనుభవించుకుంటున్నట్టుగా లేదా నిరుపేదలుగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకందరికీ కూడా పట్టాలు ఇవ్వమని చెప్తే, కానీ ఇప్పుడు రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే పట్టాలు నిలబడినాయి. వాళ్ళు అర్హులు కాలేదని ఇవ్వలేదా, లేదు ఏ లోపం వల్ల ఈరోజు వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదని చెప్పని ఉద్దేశంతో అడగాలని ఇప్పుడు అందరూ కూడా రైతులు వచ్చినారు, అందరూ కూడా వచ్చినారు. మాకు అర్హత లేకపోతే ఇవ్వద్దు, అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి మాకు పట్టాలు ఇవ్వమని చెప్పని అడుగుతున్నారు వాళ్ళు. మీరు పై అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్లి ప్రతి పేదవాళ్లకు న్యాయం చేస్తారని చెప్పని ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాకు న్యాయం జరగకపోతే ఫర్దర్ చేసే కార్యక్రమాలకు రైతులతో కలిసి మేము ముందుకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాం.